నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బెజవాడ రాజకీయాలు ఏపీనే కాదు కేంద్రాన్ని కూడా కుదిపేస్తున్నాయా? బెజవాడ నుంచి ఎవరు ఏ పార్టీ తరఫున కంటెస్ట్ చేసినా సరే పార్లమెంట్కి తర్వాత జాతీయ స్థాయిలో వాళ్ళు ప్రామినెంట్ పర్సనాలిటీస్ అయిపోతున్నారు. గెలిచినా ఓడిన తర్వాత అసలు ఎక్కడ కనపడకుండా పోయిన వాళ్ళు ఉన్నారు, లేదు ఓడిపోయిన తర్వాత కూడా జనంలో ఉంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు. కొన్నాళ్ళేమో వాళ్ళు ఫలానా పార్టీలో చేరబోతున్నారు, ఇప్పటికే మంతనాలు అయిపోయినాయి. అదిగో చిత్తూరు జిల్లా మదనపల్లి హాస్టల్స్లో ఎవరినో కలిశారు, దాని సంకేతం ఇదే. ఇట్లా రకరకాల స్పెక్యులేషన్స్. వై బెజవాడ ఈజ్ సో హాట్ అండ్ సో ఇంట్రెస్టింగ్? దీని మీద సమగ్రంగా విశ్లేషించడానికి, ఇంకా బోల్డన్ అంశాలు మాట్లాడటానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లింగంనేని శివరాంప్రసాద్ గారు. నమస్తే శివరాంప్రసాద్ గారు. బెజవాడ బ్లేజ్వాడ ఎండాకాలం ఫేమస్, పొలిటికల్ లీడర్స్ ఫేమస్, అక్కడ వాతావరణం హాటు, జనాలు హాట్, కల్చరు హాటే. అండ్ విప్లవాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఒకప్పుడు. ఈ రోజుకి లెనిన్ సెంటర్ పేరుతోటి లెనిన్ ఆరాధించే బోళ్ళంత పెద్ద సంఖ్యలో జనం కూడా ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీలు తెరమరుగైపోయి ఉండొచ్చు కాక. సరే, కమింగ్ టు ద పాయింట్, నాని గారు, కేశినేని నాని గారు ఏం చేయబోతున్నారు? ఆయన ఏదో బీజేపీలో చేరబోతున్నారు. ఇదిగో అమిత్ షా ఫోన్ చేశాడు, ఫడ్నవీస్ వెహికల్ పంపించాడు. సరే, ఈయన ఇంకో కేంద్ర మంత్రి వచ్చి ఆయన కారులో తీసుకెళ్లారు, మోడీని కలిశారు. ఎందుకు ఈ స్పెక్యులేషన్స్ రౌండ్ అవుతున్నాయి? సరే, ఆయన ఎలాగో తర్వాత ఇంత క్లారిఫికేషన్ ఇచ్చారనుకోండి, నేనేమి చేయబోట్లేదు, ఏదో నేను నా వ్యాపారంలో నేను బిజీగా ఉన్నాను అంటే. ఒకటండి, ఆయన రాజకీయాల్లో నుంచి నేను తప్పుకున్నానని చెప్పినా సరే విజయవాడ రాజకీయాలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన ఏం చేస్తున్నారు, ఏంటి, ఎట్లా జరుగుతుంది అనే దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారంతా. సరే, ఆయన రోజున ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ నుంచి సీటు రిజెక్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చారు. సీటు ఇవ్వమని చెప్పిన తర్వాత అది అప్పటికే బీజేపీ వాళ్ళతోనూ, అంటే వ్యక్తిగతంగా ఆయనకి మొదటి నుంచి కూడా, ఇప్పుడు కాదు, ట్రావెల్స్ వ్యాపారం ఉన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్తో కానీ, అలాగే గడ్కరీ గారితో కానీ, అనేక మంది బీజేపీ నాయకులతో, అలాగే కాంగ్రెస్ వాళ్ళతో, చంద్రబాబు నాయుడు గారితో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉండి, వ్యక్తిగతంగా అందరితోనూ మంచి సంబంధాలు ఉండి, అది అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దాని మీద ఎవరన్నా ఏంటంటే ఎవరన్నా కలిస్తే ఇదని ఏదో చెప్పడం తప్ప, ఇవాళ ఆయన ఏదో ఒక 2 కార్యక్రమాలకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఆయన చేసిన పనులని వాటిని మెచ్చుకుని మీరు బాగా చేశారు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు కొంతమంది వచ్చి ఆయన్ని కలిసిన వాళ్ళు ఉన్నారు, మామూలు మిగిలిన పార్టీ వాళ్ళు కలిసిన వాళ్ళు ఉన్నారు. ఆయన ద్వారా అక్కడ టాటా దీని మాత్రం అంటే నాని గారి హయాంలో జరిగింది ఏంటంటే, అది చాలా ఆయన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా టాటా వాటర్ ప్లాంట్స్ అనేది అప్రిషియబుల్ ప్రోగ్రామ్. మంచి కొంచెం ఎగువ ప్రాంతాలకి మంచినీటి సౌకర్యం కల్పించడంలో. మంచినీటి సౌకర్యం కదండి, అది 10 లక్షల మందికి మీకు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 వరకు ఇన్సూరెన్స్, వాళ్ళకి ఫ్రీ మెడికల్ ఎయిడ్, ఆరోగ్య భద్రత కల్పించడం జరిగింది. దాని మూలన ఏంటంటే అప్పట్లో 14 to 19 మొదట్లో మీకు ఈ డెలివరీస్కి వాటికి మన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వాటిలో కవరేజ్ లేదు, కానీ ఈ టాటా దీంట్లో కవరేజ్ ఉంది. అట్లా కొన్ని వేల కుటుంబాలకి ఆ విధంగా ఉపయోగపడుతుంది. అందుకని వాళ్ళకి అభిమానం ఉంది, వాళ్ళు వచ్చి కలుస్తారు. ఆ కలిసిన సందడి చూసిన తర్వాత బీజేపీ ఏం ప్రామిస్ చేసింది సార్ ఆయనకి? బీజేపీ మీరు అంటే ఒకటి, మీరేమో కొన్ని డెప్త్గా అడిగేస్తుంటారు. మరి చెప్పాలంటేనేమో ఎట్లా చెప్పాలనేది మాకు, మీకు ఎలా వీలైతే అలా చెప్పండి. ఇక్కడ ఏంటంటే బీజేపీ యాక్చువల్గా 2019 తర్వాతే మంచి ఆఫర్ ఇచ్చారు ఆయన. మంచి ఆఫరు అన్ని పార్టీల నుంచి ఉంది, అన్ని పార్టీల నుంచి ఉంటే. అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే ఆయనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనిషిలో ఒక్క పైసా కూడా అవినీతి లేదు, 10 సంవత్సరాల్లో ఆయన అవినీతి మరక లేకుండా బయటకు వచ్చాడు.
రాజకీయాల్లోంచి. అలాగే ఏ పనైనా సరే దాన్ని ఏ విధంగా చేయాలి, ఎట్లా సాధించాలనేది తెలుసు. ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ దానికే ఉదాహరణ మీరు. అదే విజయవాడలో కనకదుర్గం ఫ్లైఓవరు దాన్ని వేయాలంటున్నారు, అది పిచ్చోళ్ళుగా తప్ప ఎవరు అనరు అని చెప్పి రాజగోపాల్ గారు చెప్పారు, కాంగ్రెస్ ఎంపీగా. అవును. ఆయన మాట్లాడారు, దాన్ని సాకారం చేసి చూపించారు. అది అట్లా ఏంటంటే ఒక పని మొదలెడితే ఆ పని సాధించి ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయటం ఆయన నైజం. అట్లాగే ఆయన అన్ని వేల కోట్లు ప్రాజెక్టులు తీసుకొచ్చిన, అంటే ఈయన ఏ ప్రాజెక్ట్ తీసుకెళ్ళినా సరే దాన్ని కేంద్రం ఆ రోజున యాక్సెప్ట్ చేసింది. అంటే హీ హాస్ కార్డియల్ రిలేషన్స్ విత్ ద పీపుల్ సిట్టింగ్ ఎట్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ కదా. అయితే ఏంటంటే ఆ రోజున కూడా నార్మల్గా ఈ దీనిలో కాంట్రాక్టర్స్ వాళ్ళు ఎవరన్నా వస్తే ఆయన వాళ్ళ లోపల తీసుకెళ్ళి మాట్లాడేవాడు కాదు. అందరి ముందే మాట్లాడి ఏంటి వచ్చారే దీనికి, ఇట్లాగండి ఇది కాంట్రాక్ట్ చేస్తాను, సరే దేనికి వచ్చారు, మిమ్మల్ని కలిసి వెళ్తానికి వచ్చామండి. ఓకే, కలిశారు కదా, ఇక వెళ్ళిపోండి. నేను కానీ మా ఆఫీసులో వాళ్ళకి కానీ మీరేమి మాట్లాడాల్సిన పని లేదు, ఎవరిని కలవాల్సిన పని లేదు. మీ టార్గెట్ ఎప్పుడు పూర్తి చేయాలా, డిసెంబర్కి అన్నారా, మీరు నవంబర్ పూర్తి చేస్తే సంతోషిస్తా, డిసెంబర్ దాటితే మాత్రం మిమ్మల్ని అడుగుతా, ఇక ఈలోపు మీరు నన్ను కలవక్కర్లేదు. అంత నిర్ద్వందంగా చెప్పిన ఎంపీని నేను చూశాను. మీరే కాదు, ఆ సమయంలో అక్కడ పనిచేసి నేను చూశాను. అది ఏంటంటే ఆ ఇమేజ్ అనేది ఆయనకి అట్లా ఉంది కాబట్టి వాళ్ళు ఏంటి వాళ్ళకు కూడా కావాలని కోరుకుంటారు పార్టీలు, అటువంటి ఎంపీ కావాలి, అటువంటి మనిషి కావాలి, అటువంటి నాయకుడు కావాలని కోరుకోవచ్చు కదా. అందుకని ఏంటంటే ఆయన ప్రతి కదలిక సంచలనం అవుతుంది. అట్లాగే మొన్న జరిగిన దాని మీద అయింది, ఏదో కొన్ని పేపర్లో ఇట్లా జరుగుతుంది, బీజేపీ ఆఫర్ ఇచ్చింది, అదని ఇదని ఏదో రాశారు. నాని చుట్టూ ఒక 360 డిగ్రీస్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. సరే, ఆయన ముక్కు మీద కోపం అనే మాట పక్కన పెడితే ఏంటంటే ఏదన్నా ఉంటే మొహమాటలు లేకుండా చెప్పేస్తాండి. ఏబీ వెంకటేశ్వరరావు గారికి ఆయనకి ఎక్కడ చెడింది, ఇక పార్టీ మొత్తం చంకనాగిపోవటానికి ఏబీఏ కారణం చెప్పి ట్వీట్ కూడా పెట్టాడు కదా. అంటే ఒకటండి, ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయన దాన్ని ఏమంటామంటే మనం బేసికల్గా అంటే ఆయన వ్యక్తిగతంగా రాజకీయ నాయకుడు కాదు, వ్యక్తిగతంగా ఆయన ఒక సేవ చేయాలనే కోరిక ఉన్నాడు, దాని మీద ఉన్నాడు తప్ప రాజకీయ నాయకుడిలాగా లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడాలనే మనస్తత్వం ఉన్నాడు కాదు. దాని మూలన ప్రజలు కొన్ని లాభాలు ఉన్నాయి. ట్వీట్ పెట్టే బదులు నేరుగా వెళ్ళి చంద్రబాబు గారికే చెప్పొచ్చు కదా, అది ట్వీట్ పెట్టండి దీనికి. అదే కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. అవసరమైన దాంట్లో ఇప్పుడు ఈ విధంగా బయటపడాల్సిన అవసరం కూడా లేదు. మీరు అన్నట్టు కొన్ని మనకు అనవసరమైనవి మనం బయటపడక్కర్లా. కానీ ఏంటంటే లోపల ఏది అనిపిస్తే అది బయటికి చెప్పటం అనేది కూడా ఒక్కోసారి కరెక్ట్ కాదు, అనవసరమైన విషయం కూడా కదా. అనవసరమైన ఇది మన శత్రువులను పెంచుకున్నట్టు అవుతుంది. కానీ అయితే ఏంటంటే సరే ఏం పట్ల అది ఏంటంటే నాకు అనిపించింది నిజమే అయ్యుండొచ్చు కాక, ఏ వెంకటేశ్వరరావు గారి రాంగ్ డైరెక్షన్లోనే మొత్తం తెలుగుదేశం పార్టీ లాస్ అయిందనేది నిజమే అయ్యుండొచ్చు కాక. కానీ ఈయన చెప్పడం వల్ల ఏంటి, ఏబీకి ఈయనకి గ్యాపు, తెలుగుదేశం పార్టీలో ఏబీ గ్రూప్కి ఈయనకి మధ్య గ్యాపు, ఇలా ఆ గ్రూప్ అనేం కాదు అసలు, అది అనవసరమైన వివాదాన్ని సృష్టించుకుంటాం, అది అటువంటి కొన్ని ఉన్నాయి. అంటే నేను ఇందాక అన్నా కదా మీకు, బేసికల్గా రాజకీయ నాయకుడికి ఉండే వ్యక్తిత్వం ఒక సామెత ఉంది కదా, సత్యమైనా సరే అప్రియమైతే చెప్పమాకండి. అవును, అది అప్రియమైతే చెప్పొద్దు, లేకపోతే చెవిలో చెప్పండి అనేవాళ్ళు. ఇది రాజుకి ఏదన్నా మీరు విషయం చెప్పాలంటే చెవిలో చెప్పండి అనేవాళ్ళు. కానీ నేను బహిరంగంగా చెప్పడం అనేది కొన్ని కొత్త అంటే మన మనిషికి బేసికల్గా ఉన్న మనస్తత్వం, అది ఇంటర్నల్గా ఉన్న మనస్తత్వం ఉంటుంది కదా చూడండి, అది ఏంటంటే ఓపెన్ మైండ్తో ఉండడం అనేది సైకాలజీ, అదే అట్లే మాట్లాడతాడు, అది కొద్దిగా నష్టం చేస్తుంది. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య వివాదం ఎక్కడ సార్, నాని గారికి చిన్ని గారికి మధ్య? అది నాకంతా అంటే పొలిటికల్ ఫ్రంట్ లేదు కానీ పర్సనల్ నాకు అయితే వాళ్ళు ఎప్పుడో 99లోనే ఎవరి ప్రాపర్టీస్ వాళ్ళు పెంచుకుని వెళ్ళిపోయారు పంచుకుని. తర్వాత 14 ఎలక్షన్ అప్పుడు కూడా ఆయన వచ్చి కొన్నాళ్ళు ఉన్నట్టున్నాడు. అది ఆ తర్వాత మరి ఏం జరిగిందో ఏంటో, అది పర్సనల్ ఇదో మరి ప్రాబ్లం ఏంటో మనకైతే
నేనైతే అంత పెద్దగా దాని మీద నేను ఓన్లీ పొలిటికల్ ఇదే అడుగుతున్నానండి. అంటే పొలిటికల్ ఆస్పిరేషన్సే వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించాయని అడుగుతున్నది. విభేదాలు పొలిటికల్ యాస్పిరేషన్స్ సృష్టించాయని నేను అనుకుంటున్నా. అప్పటికే ఎవరి దాని వాళ్ళు ఉంటున్నట్టున్నారు. సరే, అది ఏదో ఒక ఒంగోలు మహానాడు నుంచి ఏదో కొద్దిగా స్టార్ట్ అయినట్టుంది. అప్పటి నుంచి ఈయనకి కూడా కొంత ఇదేంటి నాకు ఎదురుగుండా మా తమ్ముడిని ఎంకరేజ్ చేస్తున్నారు అనే సందేహం ఏదో ఉన్నట్టుంది. దాని మీద ఏంటంటే ఒకదానికొకటి పెరిగి అట్లా అయి ఉంటుంది. చెరువు మీద అలిగే పద్ధతిలో నానిగారు ఎక్కువగా చేస్తుంటారు, దానివల్ల ఆయన ఎక్కువ నష్టపోతుంటారంటారు, నిజమేనా? అంటే ఒకటండి, నేను ఇందాక చెప్పిందే మీకు. ఇందాకేంటంటే రాజకీయ నాయకుడు ఏంటి, రాజకీయం వంట పట్టినాడు, బాగా వంట పట్టినాడు. ఏం చేస్తాడంటే లోపలికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని బయటకు వచ్చి మీసం తిప్పుతాడు. లోపల కాళ్ళు పట్టుకుంది ఎవరో తెలియదు, అంతే కదా. కానీ బయటకు వచ్చి మీసం మేలేస్తాడు. కానీ నా పద్ధతి కాదు. బయటే అనాల్సింది అనేసామనుకోండి, అది ఒక్కోసారి మనం మాట వెనక్కి తీసుకునే అవకాశం రాదు. అక్కడ కొంత ఇది అంటే ఈయన అనేది ఏంటి, నేను నిజమే చెప్తున్నా కదా అన్నట్టు. కానీ నిజమే చెప్పినా సరే అంత అవసరం లేనప్పుడు మనకెందుకు అనేది ఒక ఇది ఉంటుంది కదా, కాడుగు పెట్టుకోవడం అనవసరం కదా. అది దాంతో ఒకటండి, అంటే నేను ఇందాక మీతో అన్న దాంతో ఏది నిజాయితీ గురించిను అవినీతి రహితంగా 10 సంవత్సరాలు దట్ హాస్ బీన్ అక్నాలెడ్జ్డ్ బై ది పీపుల్ ఆఫ్ విజయవాడ. దానికి తోడు ఇంకొకటి నానితోటి ఉన్న ఇంకో గొప్ప ఇదేంటంటే వితౌట్ అపాయింట్మెంట్ ఎనీబడి కెన్ అప్రోచ్ హిమ్ అండ్ టాక్ టు హిమ్. ఆయన ఆ భేషజాలు ఏం లేవు తెలుసు. అది దాంతో ఇంకొకటి ఏంటంటే నేను మీకు చెప్పదలుచుకున్న మీ ద్వారా, ఆయన పార్టీ చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా నిబద్ధతతోనే ఉన్నాడు మొదటి నుంచి కూడా. అంటే ఇంటర్నల్ టాక్స్లో కూడా నేను కొద్దిగా దగ్గరగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ఆయన వల్లనే అవుతుంది, ఆయన చేయగలడనే ఇది ఆయన మీద విధేయత, అపరిమితమైన ఇష్టం ఉంది ఆయన అంటే. దాంట్లో అసలు నో సెకండ్ థాట్, దాంట్లో ఉంది. అయితే ఆ టైంలో కూడా ఈయనకి వచ్చిన అనేక ఆఫర్లు, ఆయన వ్యక్తిగతంగా రాజకీయంగా ఆయనకి మంచి ఎలివేషన్ వచ్చే ఆఫర్స్ను కూడా నాకొద్దు, నేను పార్టీ కోసం నిలబడాలి, ఏ పార్టీ నుంచి అయితే నేను ఎలక్ట్ అయ్యానో ఆ పార్టీ తరఫునే ఉంటా, లేదు ఈ విధంగా రావాలంటే నేను రిజైన్ ఇస్తాను నా ఎంపీ పదవికి అనే దాని మీదే ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా ఆ డీవియేషన్ అవ్వాల. అది బాబు గారికి కూడా తెలుసు, ఆయన కూడా తెలుసు. డిడ్ ఇన్ఫార్మ్ బిఫోర్ లీవింగ్ టీడీపీ చంద్రబాబు గారికి నేరుగా కలిసి, అంటే ఏదైనా ఉంటే ఆయన నేరుగా కలిసి చెప్పే తత్వం ఉంది కదా? అంటే ఒకటి మీకు మేయర్ ఎలక్షన్ అప్పటి నుంచి కొద్దిగా డిస్టర్బెన్స్ ఎక్కువైంది. విజయవాడ మేయర్ ఎలక్షన్ అప్పుడు అసలు అప్పుడు యాక్చువల్గా శ్వేత నిలబెట్టొద్దని అందరూ అన్నారు. ఎందుకు అనవసరం, ఒక కార్పొరేటర్ కింద నిలబడాల్సిన అవసరం ఏముంది వద్దనంటే చంద్రబాబు నాయుడు గారు బలవంతం చేసి నిలబెట్టారనేది కాదు, కొద్దిగా ఫైట్ ఇవ్వాలనేది. ఆ టైంలో ఏంటంటే ఒక ఎపిసోడ్ జరిగింది, బహిరంగంగా ఈయన్ని విమర్శించారు లీడర్స్ కొంతమంది. దాని మీద యాక్షన్ తీసుకోలేదు, నన్నేమో ఇట్లా దించారు, ఆ యాక్షన్ తీసుకోలేదని అసంతృప్తి ఈయనలో ఉంది. మామూలుగా తెలుగుదేశం పార్టీ స్ట్రక్చర్ అలా ఉంటుంది కదా, మామూలుగా వీళ్ళ పొమ్మనకుండా పొగబెట్టడం అనే కార్యక్రమం ఉంటుంది కదా. అప్పుడు నోటీస్ చేయలేకపోయాడు ఆయన. అదే అంటున్నాను, అప్పటి నుంచి ఆయనకు కూడా కొంత అసంతృప్తి ఉంది. ఆ తర్వాత ఏదో ఒక సమన్వయ కమిటీ మీటింగ్ లాగా ఏదో ఎన్టీఆర్ జిల్లా నాయకులతో చేసినప్పుడు ఇండైరెక్ట్గానే చంద్రబాబు గారితో చెప్పారు అందరి ముందే, 1 year బిఫోరే. నేను తప్పుకుంటానండి, మీరు నాకు 2 సార్లు అవకాశం ఇచ్చారు, నేను తప్పుకుంటా, మీరు ఎవరినన్నా చూడండి, నాకన్నా మంచి వాళ్ళని చూడండి, నేను కూడా దగ్గరుండి గెలిపిస్తానని చెప్పడం జరిగింది. అది అందరికీ తెలుసు. అయితే వెంటనే బాబు గారు, నువ్వు అటువంటి ఏం పెట్టుకోమాక, నువ్వు ఆ మాట మాట్లాడొద్దు, ఇది ఎవరికి బయటికి చెప్పొద్దు అని చెప్పిన సంగతి కూడా ఉంది. ఏది సమన్వయ కమిటీ సమావేశంలోనే? ఆ సమన్వయ కమిటీ అంటే ముఖ్య లీడర్స్ 10 మంది అట్లా. ఓకే, ఇట్స్ ఇన్ కెమెరా మీటింగ్. ఇన్ కెమెరా మీటింగ్ అది జరిగింది. అప్పుడే ఈయన బయట పెట్టారు, కానీ అప్పుడే
ఓకే, లేకపోతే అంటే ఏంటి? అప్పటికే చిన్ని హాస్ బీన్ పెనట్రేటెడ్ అండి, ఆయన పెనట్రేట్ అయ్యి యాక్టివిటీ మొదలెట్టుకున్నాడా? కొద్దిగా అంటే పెనిట్రేట్ అవ్వాల అప్పటికి ఇంకా శాంతం. ఏదో కొంత ఇన్ఫర్మేషన్ ఉందేమో. మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోండి అని అంటే, వద్దు అట్లా కాదు ఇది అని చెప్పడం జరిగింది ఆ రోజున. అది అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అంటున్నారు కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ ఎప్పుడనే ఉంది ఆయనకి, ఉంది చంద్రబాబు గారికి అయితే ఉంది చెప్పాడు. కానీ ఆయన ఒప్పుకోలే అప్పుడు. ఉమ్, సరే ఆ తర్వాత జరిగింది ఏవో ఒకదాని తర్వాత ఒకదానికి డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఆ, మీరు అన్నిటికన్నా మెయిన్ ఇది బొకే ఎపిసోడ్ ఉంది కదా, ఉమ్, బొకే తోసారనేది. అవును, అది అసలు అది ఢిల్లీలో. యాక్చువల్గా ఉమ్, అది పూర్తిగా రాంగ్. ఓకే. అది ఎందుకంటే అది కారణం, ఇప్పుడు 4 ఎంపీలు ఉన్నారు. ఉమ్, 4 ఎంపీల్లో గల్లా జయదేవ్ గారు పార్లమెంటు లీడరు, ఉమ్, మన రామ్మోహన్ నాయుడు గారు లోక్సభ లీడరు, ఉమ్, అలాగే మన కనకమేడల రవీంద్ర ఆయన కుమార్ గారు రాజ్యసభ రాజ్యసభ లీడరు. ఉమ్, ఈ నలుగురిలో అక్కడెక్కడ ఒక ప్రోటోకాల్ లేని ఈయన ఒక్కళ్ళకే. ఓకే. ఆ ముగ్గురు మూడు మూడు leaders. ప్రోటోకాల్స్ ఉన్నాయి. అక్కడ గల్లా జయదేవ్ గారు తీసుకుని నాని గారిని రమ్మన్నారు ఇవ్వటానికి. ఉమ్, ఈయనేం చెప్పాడు, ఈయన ఏంటంటే కాదు రామ్మోహన్ నాయుడు గారు అన్నారు. అంటే ఇచ్చే దాంట్లో కూడా ప్రోటోకాల్ ప్రోటోకాల్ ఉండాలి, ప్రోటోకాల్ ఉండాలి ఒకటి, క్యాస్ట్ ఈక్వేషన్ ఉండాలి ఒకటి. అందరూ కమ్మళ్ళే ఎందుకు, ఇంకొక నాన్ కమ్మ పెడతా. మీరు దాంట్లో చూడండి క్లియర్గా రామ్మోహన్ నాయుడు గారు చెయ్యి అట చూపిస్తూ ఉంటుంది. కట్ చేశారు అనుకోండి, అది అక్కడ వరకే వచ్చి కట్ అయిపోయింది. అది ఇంటెన్షన్ అంటే, కాకపోతే ఏంటంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి, కొద్ది హార్ష్ కనపడుతుంది ఏదైనా. జెస్చర్స్ అలా ఉంటాయి, కనీసం లేకుండా ఉంటాడు కానీ జెస్చర్స్ అలా ఉంటాయి. అట్లా ఉంటుంది, ఇది ఆ స్వభావం కానీ ఆ మొభావంగా ఉండటమో లేకపోతే ఏదో అట్లా అనిపిస్తుంది. అదొకటి. తర్వాత మీరు ఇది జరిగింది, ఇది చంద్రబాబు నాయుడు గారు తిరువూరు మీటింగు పెట్టేటప్పుడు దాని సన్నాహ సమావేశం జరిగింది అక్కడ తిరువూరులో. అవును. దానికి ఈయన వెళ్ళారు. ఈయన వెళ్ళినప్పుడు 2 వర్గాలు అయిపోయి ఇక్కడ గొడవ జరిగింది. 3వ తారీఖు అనుకుంటా, జనవరి 3, 2024 అనుకుంటుంది. అవును. గొడవ జరిగితే సరే 2 వర్గాలు కేసులు పెట్టుకుని ఈయన వచ్చాడు. వచ్చిన తర్వాత 5వ తారీఖు 3 మెన్ కమిటీని పంపించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ పంపించినప్పుడు అక్కడ నేను ఉన్న లోపల మాట్లాడేటప్పుడు ఇవాళ టీడీపీలో ఉన్న ఇద్దరు కొద్దిగా మెయిన్ లీడర్స్ కూడా ఉన్నారు ఆ రోజు. ఆ ముగ్గురితో మాట్లాడేటప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు ఏంటంటే, మీరు ఇది తిరువూరు మీటింగు ఇష్యూ మీరు కల్పించుకోవద్దు, అది మేము వేరే వాళ్ళతో చేయించుకుంటున్నాం, ఈ ఎంపీ సీటు మీకు ఇవ్వము అని చెప్పమన్నారు. అది అవమానకరం కదా, అది అదేదో నేరుగా ఆయన చెప్పచ్చు, ఇవ్వమని చెప్పమన్నారు అని అన్నారు. ఓకే ఓకే అయితే ఇవ్వకపోతే ఓకే, నేను కల్పించుకోవద్దు అన్నారు అలాగే అని చెప్పి, అంతకుముందు నుంచి మామూలుగా వెంటనే ఏమన్నారంటే వాళ్ళతో, సరే అయితే నేను రిజైన్ ఇచ్చేస్తున్నాను పార్టీకి, అది బాబు గారికి చెప్పండి అన్నాడు. వాళ్ళు ఎలా కన్వే చేశారో ఈయన కూడా అలాగే కన్వే చేశాడు. మీరు చెప్పండి ఆయనకి, నేను రిజైన్ ఇచ్చేస్తున్నాను, ఎంపీకి రిజైన్ ఇచ్చేస్తాను, పార్టీకి రిజిగ్నేషన్ ఇచ్చేస్తున్నాను అన్నాడు. 5వ తారీఖే ఆయన ప్రాక్టీస్ చేశాడు ఏది రిజిగ్నేషన్ ఇస్తున్నానని. తర్వాత నేను అనుకుంటా 10వ తారీఖు 9వ తారీఖు వెంటనే వెళ్ళారు, ఏది ఎంపీగా రిజైన్ చేశారు. రిజైన్ చేసిన తర్వాత పార్టీకి ముందు రిజైన్ చేశారు సేమ్ డే. ఎంపీకి రిజైన్ చేసి పార్టీకి రిజైన్ చేశారు. పార్టీ రిజిగ్నేషన్ పంపించారు. పంపించిన తర్వాత ఈలోపు సరే అసలు న్యూట్రల్గా ఉందామని అనుకున్నాం అందరం. అంటే మేము కూడా ఆయనతో పాటే ఫాలో అయ్యాం కదా ఆ టైంలో. యాక్చువల్గా ఆయన నన్ను అంటే ఎవరిని కూడా తనతో పాటు రమ్మల్లా, పార్టీకి నష్టం చేయాలని కానీ రమ్మని కానీ ఏం చెప్పలా. నన్నైతే యాక్చువల్గా మీరు రావద్దన్నాడు. మీరు ఎన్టీఆర్ అప్పటి నుంచి ఉన్నారు, మీరు చాలా టీడీపీకి లాయల్గా ఉన్నారు, మిమ్మల్ని రమ్మంటం కూడా భావ్యం కాదు అని ఆ మాట అన్నారు. అంటే నేను అట్లా ఎలాగ అవుతుంది, ఇప్పుడు నాకు యాక్చువల్గా ఆయన
అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఒక పెద్దలాగా గౌరవించారు. అక్కడ మేము అంటే ఈ ప్రజలకి సర్వీస్ చేయటంలో ఉన్న ఆనందాన్ని అనుభవించాం. అర్ధరాత్రి పూట కూడా లేచి ఉంటే ఫోన్ కాల్స్ అటెండ్ అయ్యేవాళ్ళం. హార్ట్ ఏదో బెజవాడ ఓల్డ్ బస్ స్టాండ్ ఎదురుగుండా ఉన్న ఆయన ఆఫీస్ ఎప్పుడు కళకళలాడుతుండేది కదా. అవును, ఉం. హార్ట్ ఆపరేషన్ ఉంటే దాన్ని అప్పటికప్పుడు అరేంజ్ చేయించి 8 గంటల్లో ఆ పని చేయించగలిగాం. ఓ మనిషిని అట్లాగా ప్రాణాలు కూడా కావాలి. అటువంటి ఇదన్నీ చూసిన తర్వాత నేను కూడా అనుకుంది ఏంటంటే, లేదు పర్సనల్లో ఇది అనేది ఎప్పుడైనా ఉంటుంది, పార్టీ ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే అని సెపరేటు. మనని గౌరవించిన వాళ్ళని మనం నమ్మిన వాళ్ళతోనే ఉండాలనే ఉద్దేశంతోనే, అంతేగాని ఆ రోజున కూడా ఏమీ అసలు టీడీపీ వదిలేళ్తామని వాళ్ళు అనుకోలే. అట్లా ఇష్యూస్ ఓదాని మీద ఒకటి అట్లా పెరిగినాయి. సో అంటే ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెళ్ళాడా, లేకపోతే ఇంకా ఆప్షన్ లేక జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడా? లేదండి, యాక్చువల్గా మాకు కూడా మేమందరం మామూలుగా న్యూట్రల్గా ఉందాం అనే ఉద్దేశంతో ఉన్నాం. ఈలోపు ఇంటికి మిథున్ రెడ్డి గారు ఇంకెవరెవరినో పంపించాడు ఆయన. అయోధ్య రామరెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి తీసుకెళ్ళినట్టు ఉన్నారు. ఆయన ఒక్కళ్ళనే తీసుకెళ్ళిపోయారు, ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మరి ఏం మాట్లాడారో దాంట్లో అయింది. మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత వెంటనే ఇది జూన్ 10వ తారీఖు ఎప్పుడు మళ్ళీ రిజైన్ చేశారు. అసలు నేను రాజకీయాలు తప్పుకుంటానని చెప్పడం జరిగింది. అదే అంటే ఒకటి ఏం జరిగింది ఏంటనేది వదిలేస్తే, రాజకీయంగా ఆయనకి నష్టమా లాభమా, లేకపోతే రాజకీయంగా తప్పుకోవడం వల్ల వ్యక్తిగతంగా ఆయనకి లాభమా. యాక్చువల్గా ఇవాళ కొద్దిగా ఫైనాన్షియల్గా ఆయన ఎంత అమ్ముకున్నాడో అందరికీ తెలుసు, సంపాదించుకున్న వాటిని ఎంత ఖర్చు పెట్టాడో తెలుసు. ఇవాళ కొద్దిగా మళ్ళీ ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం వచ్చిందేమో అది. కాకపోతే ఒకటి, విజయవాడ ప్రజలు, విజయవాడ నియోజకవర్గం మాత్రం ఆయన సర్వీస్ లేకపోవడం వల్ల ఖచ్చితంగా నష్టపడుతుంది. చిన్ని ఏం చేయలేకపోతున్నారా అంటే ఆ కంపారిజన్ అని కాదు, ఆయన చేస్తున్నాడు చేయలేదని కాదు, ఈయన చేసే టైప్లో చేయలేడు. ఎందుకంటే నిస్వార్థంగా చేయాలి కదా, నిస్వార్థంగా చేసే అంత ఇది ఒకటి చేయగలిగాడని నమ్మే కదా విజయవాడ ప్రజలు కేసినేని నెత్తిన పెట్టుకొని గెలిపించుకుంది. ఓకే, అది అంటే అక్కడ వచ్చేటప్పటికి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత అది క్యాండిడేట్లను చూడకుండా పడింది. అన్ని చోట్ల మనం చూసాం కదా. ఓకే, అక్కడ ఒక వ్యక్తిగా ఎక్కడ పడలా. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత ఏంటంటే ఆటోమేటిక్గా కూటమి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే 21 గెలిచాడు కదా, ఎవరి నుంచో పెట్టినా గెలిచారు కదా. లేకపోతే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఎవడైనా, ఆయనకి రాజకీయాలతో ఏం సంబంధం ఉంది? రాజకీయాలు ఎక్కడున్నారు? తిరువురికి ఆయనకి ఏం సంబంధం ఉంది? కానీ తిరువురికి మరి తిరువురులో గెలిచాడుగా మంచి మెజార్టీతో. అలాగే ఇప్పుడు విజయవాడ వెస్ట్ ఉంది. విజయవాడ వెస్ట్ అసలు యాక్చువల్గా అది కమ్మ సీటే కాదు, ఇది ఎప్పుడు కూడా కమ్యూనిస్టులు మిగిలిన అటువంటి చోట్ల మరి సుజనా చౌదరి గారు 47,000 చిల్లర మెజార్టీతో గెలిచాడంటే ఆశ్చర్యకరం. అంటే అంత వ్యతిరేకత ఉంది. ఆ వేవు మీరు ఏ మనిషిని నుంచోబెట్టినా క్యాండిడేట్ ఆ ముద్ర గుర్తుకే ఓటేసింటే తప్ప మనిషికి ఓటేయలేదు అక్కడ. అట్లా జరిగింది అది. రైట్. ఈ ఐపీఎస్, ఇంకొక ఐపీఎస్తో కూడా ఈయనకి వివాదం ఉంది. ఇది రోడ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చేశారు, ఆయన పేరు ఐ థింక్ బాలసుబ్రహ్మణ్యం గారు. తర్వాత ఒకప్పుడు ఈయన బుద్ధా వెంకన్న, ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు ఈయనంబడి ర్యాలీగా వెళ్ళింది బుద్ధా వెంకన్నే. ఎక్కడ క్రాపప్ అయినాయి డిఫరెన్సెస్ బుద్ధా వెంకన్నకి ఈయనకి? అది లోకల్ అంటే ఒకటి, ఆయన నాగుల మేరా గారు విజయవాడ 1 టౌన్ నుంచి ఎమ్మెల్యేగా అయ్యేదట్టు చేయాలి మనం అని ఏదో ఒక టీడీపీ మీటింగ్లో ఈయన అన్నారు. దాని మీద ఆయన రియాక్ట్ అయ్యారు. అంటే తనకి కావాలనే ఇది ఉంది కాబట్టి ఆయన్ని అంటారా, నేనున్నా కదా మీరు అంటమేంటి అనే దాని మీద రియాక్షన్ వచ్చింది. అట్లా ఒకదానికి ఒకటి డిఫరెన్స్ పెరిగింది. ఓకే, సో బుద్ధా వెంకన్నకి ఈయనకి అక్కడ గ్యాప్. ఎందుకు ఆ రోజు మరి బాలసుబ్రహ్మణ్యం గారి ఆఫీస్కి వెళ్ళి హంగామా చేసిన వాళ్ళు బుద్ధా వెంకన్న కూడా ఉన్నాడు. అందరూ వచ్చారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు బెజవాడ బాహుబలి అని బుద్ధా వెంకన్న క్లెయిమ్ చేసుకున్నాడు. ఏది? ఆ ఫ్లైఓవర్ నా వల్లే అని. వాస్తవంగా ఇప్పుడు మీరు చెప్పిన ఫ్యాక్ట్స్ని బట్టి చూస్తే గ్రౌండ్ వర్క్ చేసింది కేసినేని నాని. మరి ఇలాంటివి ఎప్పుడు పార్టీలో డిస్కస్ చేసుకోలేదు వాళ్ళు?
తెలుసు కదండి, ప్రజలకు తెలియదా ఇవన్నీ? ఇప్పుడు ఆ, ఎవరైనా క్లెయిమ్ చేయొచ్చు, అదే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేమే ఫ్లైఓవర్ వేశారని చెప్పి వాళ్ళు, ఎందుకంటే ఫ్లైఓవర్ ఓపెన్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కదా, మేమే అని చెప్పి వాళ్ళు జెండాలు గడుగు తిరిగారు. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అప్పచెప్పింది ఐ థింక్ సోమా గ్రూప్ అనుకుంటా. సోమా గ్రూప్. సోమా గ్రూప్ మీద 5 ఏళ్ల పాటు చంద్రబాబు గారు ఆగ్రహించడం, కన్నెర చేయడం ఆల్మోస్ట్ ప్రతి వారం చేసేవాళ్ళు. వాళ్ళు ఏం విశ్వమెత్త కదిల్చలేదు కదా, నిజమే కదా, వాళ్ళు చేయలేకపోయారు కదా, దేవర్ ఇంటూ ఫైనాన్షియల్ లాసెస్. అవును. అందువల్ల పాపం అంటే సోమా గ్రూప్ కూడా ఇందాక చెప్పాలనుకుంటే సోమా గ్రూప్ కూడా వాళ్ళు ఏం పెద్దగా వాళ్ళు ప్రాఫిట్కి వెళ్ళరు వాళ్ళు. ఎందుకంటే కృష్ణా జిల్లా వాళ్ళు చెయ్యాలి కనకదుర్గమ్మ గుడి దగ్గర కాబట్టి దాన్ని చెయ్యాలనే ఉద్దేశంతో చేశారు. కాదే పాపం వాళ్ళ బ్యాడ్ లక్ అదే టైంలో వాళ్ళు డోల్డ్రమ్స్లో పడ్డారు ఫైనాన్షియల్గా, దాని వల్ల లేట్ అయింది. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ సీఎం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చంద్రబాబు గారు వీళ్ళది ఒక ఇష్యూ, వాళ్ళ మీద ఈ వారం కూడా మేము ఆగ్రహిస్తున్నాం అని చెప్పేవాళ్ళు. ఆయన ప్రతి వారం అలా కంటిన్యూటీ ఉండేది. సో ఎనీ ఆఫ్ ద ఐ థింక్ ఎల్ఎన్టీ హ్యాస్ కంప్లీటెడ్ దట్. లేదు, సోమా వాళ్ళే చేశారు. కంప్లీట్ చేశారు. రైట్. సో ఇన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్న కేసినేని నాని ఆయన నోటి తొందర వల్లే చాలా సందర్భాల్లో చిక్కులు తెచ్చుకున్నాడు రాజకీయంగా. నిజమేనా అది? కాదంటానికి వీల్లేదు. ఇందాక అన్నట్లే నేను ఇప్పుడు మనిషికి ఆయన చేసినంత ఇప్పుడు ఒక కేఎల్ రావు గారు చేశారేమో కానీ విజయవాడకి కేఎల్ రావు గారు ఆ కృష్ణ కరకట్ట ఇవన్నీ వేసి చేశారు. ఆయన తర్వాత నెక్స్ట్ అంత ఆ లెవెల్లో చేసి ఆ లెవెల్లో విజయవాడ అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు ఎక్సెప్ట్ రాజగోపాల్ కూడా ఏం చేయలేదా? లేదు. లగడపాటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి? ఏం లేవు కదా, కళ్ళెదురుకుండా ఏం కనపడతలేదు కదా మీకు. అట్లా చేసింది. అయితే మీరు నేను ఇందాకే చెప్పా కదా, రాజకీయ నాయకుడి లక్షణాలు లేవని. ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మంచి హ్యూమన్ బీయింగ్ లక్షణాలు ఉన్నాయి తప్ప రాజకీయ నాయకుడి లక్షణాలు తక్కువ అయింది. సరే, ఇక ఆయన జర్నీ ఎలా ఉండబోతుంది చెప్పండి. జర్నీ ఎలా ఉండబోతుందంటే పొలిటికల్ జర్నీ ఆయన చెప్పాలి. ఆయన చెప్పే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఎందుకు ఉండదు? ఇప్పుడు పాలిటిక్స్ కానీ మనిషి లైఫ్ కానీ డైనమిక్ అండి. అవును. ఏ రోజు ఏం మారుతుందో స్టాటిక్, డైనమిక్. స్టాటిక్ కాదు, డైనమిక్. ఏ రోజు ఏం జరుగుతుందో, ఏ రోజు ఏం మార్పులు జరుగుతాయో ఎవరు చెప్పలేరు. ఏ రోజు ఏ మనిషితో ఎవరికి అవసరం వస్తుందో, ఏ పార్టీకి అవసరం వస్తుందో ఎవరు చెప్పలేరు. కానీ కేసినేని నాని అనే వ్యక్తితో అవసరాలు మాత్రం ఖచ్చితంగా చాలా పార్టీలకు ఉండొచ్చు. అవును. నా వరకు అయితే వ్యక్తిగతంగా అటువంటి మనిషి రాజకీయాలు వదిలేయటం కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఉండాలి, ప్రజాసేవ చేయాలి, ప్రజలకు ఉపయోగపడాలి. అలాగే అసలు కాన్స్టిట్యున్సీకి ఉపయోగపడాలి మీరు అంటున్నారు. అసలు ఆఫీస్కి వస్తున్నారా అంటే ఆయన ఆఫీస్కి ఎప్పుడన్నా వస్తారు మామూలుగా, ఏదో ఇదే. కానీ అంటే ఎవరన్నా మామూలు పర్సనల్ ఫ్రెండ్స్ లేకపోతే వేరే వాళ్ళు అందరినీ మామూలు కలుస్తాను. రెగ్యులర్ కార్యక్రమాలు అనేవి జరుగుతుంటాయి మామూలుగా. రైట్. ఇక కమింగ్ టు అండి, ఇంకా రెస్ట్ ఆఫ్ ది ఏపీ పాలిటిక్స్కి వస్తే 9 నెలలు అవుతుంది కూటమి. సోషల్ మీడియా కేసులు తప్పించి ఇంకేమన్నా లా అండ్ ఆర్డర్లో ప్రోగ్రెస్ కనిపించిందా? లా అండ్ ఆర్డర్ బాగుందంటారా బాగాలేదంటారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. లా అండ్ ఆర్డర్ బాగానే ఉంది. ఈ వర్షంపడి దాడులు జరుగుతున్నాయి మా మీద అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళ మీద దాడులును లా అండ్ ఆర్డర్ సంబంధం ఏంటండి? దే ఆర్ పార్ట్ ఆఫ్ సొసైటీ కదా, వాళ్ళని మనం ఎలిమినేట్ చేసి చూడలేం కదా. వాళ్ళ మీద దాడులు ఎక్కడ జరిగినాయి అంటున్నారు. వాళ్ళు ఏదో ఆధారాలతో సహా చెప్తున్నారు. ఎక్కడ జరిగినాయి? ఇప్పుడు నిన్న తాడిపత్రి దగ్గర జరిగింది దాడి. రక్తం ఓడుతూ ఒక ఆయన వీడియో కూడా పెట్టాడు. అలాగే ఇప్పుడు టీటీడీ చూసుకుందాం, దాడి విషయం పక్కన పెట్టండి, కాంట్రవర్సీస్ తొక్కిసలాట గురించి నేను మాట్లాడలా. తాజాగా ఓ బోర్డు మెంబరు అంటే 2 రోజులు అయింది, ఇంతవరకు గవర్నమెంట్ రెస్పాండ్ కాల, టీటీడీ రెస్పాండ్ కాల. అంటే ప్రతిదానికి డీసీఎం వచ్చి ఆయన ఆగ్రహించి ఆయన కన్నెర్ర చేస్తే అప్పుడు రెస్పాండ్ అవుతారా? అట్లా ఏం కాదండి. ఇప్పుడు అది మీరు టీటీడీ మెంబర్ ఒక అతను కర్ణాటక సంబంధించిన అతను మాట్లాడాడు అన్నారు. దాని మీద ఏదో బోర్డు తీసుకుంటుంది యాక్షన్. అప్పుడేముంది తెలుసుకోవాలిగా. 48 hours అయింది కదా, కనీసం ఇలా యాక్షన్ తీసుకోబోతుంది. అదేమి ఎమర్జెన్సీ కాదు కదండి.
ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మీరు ఒక అవమానం ఎదుర్కొన్నవాడు ఒక చిన్న తరగతి ఉద్యోగి కాబట్టి అది ఎమర్జెన్సీ కాదని మీరు అంటున్నారా? లేదు అట్లా అని కాదు. పెద్ద తరగతి అయినా చిన్న తరగతి అయినా ఇమ్మీడియట్గా యాక్షన్ ఉండదు కదా, దాని మీద ఎంక్వైరీ చేయాలి, ఏం జరిగిందని. అది కూడా లేదు కదా, ఎంక్వైరీ చేస్తున్నామని కూడా ఆ మాట కూడా లేదు కదా. వెంబడే వాళ్ళని బోర్డు సభ్యుడిని మేము తొలగిస్తున్నాం మాట్లాడుతూ ఉంటుంటారు కదా, మీరు అంటున్నారు కదా, జరిగింది ఏంటో చెప్పండి. దాని మీద భానుప్రకాష్ రెడ్డి గారు ఇచ్చారు మీకు, ఆయన బోర్డు మెంబరే కదా, దాని మీద మేము మాట్లాడతాం, బోర్డు సమావేశం అవుతాం, ఉద్యోగస్తులతో కూడా మాట్లాడతాం అని చెప్పి ఆల్రెడీ ఉద్యోగస్తుల ఆందోళన జరుగుతుంటే దాన్ని తొక్కేసే ప్రయత్నం జరుగుతుంది. అండ్ మీరు కొండ మీద దేవుడి ముందు అందరూ సమానమే, వాళ్ళు తక్కువ సమానం కొందరు ఎక్కువ సమానం అనే ఉండదు కదా. అతను ప్రోటోకాల్ ప్రకారం అయ్యా మీరు మహాద్వారం గుండా వెళ్ళకూడదండి, పక్క నుంచి పోవాలండి అని చెప్పాడు. తప్పే ఉంది. అతను ఇంకా యాక్షన్ ఏంటండి? నేరుగా అక్కడ మీకు విజువల్ కనిపిస్తుంటే థర్డ్ రేట్ ఫెలో అని మాట్లాడుతుంటే ఇంకా యాక్షన్ ఏంటి? అదే నేను అంటున్నాను, దాని మీద వాళ్ళు మామూలుగా థర్డ్ రేట్ ఫెలో కదండి, డైరెక్ట్గా మర్డర్ చేసినట్టు కూడా శిక్ష చేయడానికి దాని మీద విచారణ ఉంటుంది కదా. మీరు ఎందుకు జరిగిన సంఘటన దురదృష్టకరం అనే మాట రాలా ఇంతవరకు అంటున్నారు? కాదు, మీరు ఆ మాట అంటున్నారు, ఏం జరుగుతుందో అప్పుడే మనం అనటానికి లేదు కదా. 2 రోజులు అయింది, ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది మనం అప్పుడే యాక్షన్ దాకా పోవట్లేదు సార్. నేను అన్నమాట మీరు క్యాచ్ చేయట్లా. జరిగిన సంఘటన దురదృష్టకరం, మేము విచారిస్తాం. ఆ 2 లైన్లు కర్ర రగదు పాము సావదు, టీటీడీ రెస్పాండ్. ఆ మాట భానుప్రకాష్ రెడ్డి గారు అన్నాడు కదా, చైర్మన్ అనాలి కదా. ఆయన చైర్మన్ అప్పుడు అక్కడ లేడేమన్నా, ఏముంది, ఆయన బోర్డు మెంబరే కదా, భానుప్రకాష్ రెడ్డి గారు కూడా బోర్డు మెంబరే కదా, రెస్పాండ్ అయ్యాడు ఆయన. ఇప్పుడు అదే ఇప్పుడు మొన్న కూడా ఆయన అనేది ఏంటి, డీసీఎం గారు వెళ్ళినప్పుడు చైర్మన్కి ఈఓకి జేఈఓకి మధ్య సమన్వయం లేదు, ఒక్కొక్కళ్ళు ఒక తీరు మాట్లాడుతున్నారు. మీరు వచ్చి రాగానే మీరు చెప్పింది అట్లా కాదు. నిన్న జీవీ రెడ్డి గారు అన్నాడు, జీవీ రెడ్డి గారు మీరు చెప్పిన దాని ప్రకారం నేను అన్నాడు ఏంటంటే, ఒక దినేష్ రెడ్డి గారా, దినేష్ కుమార్ ఆయనది, తర్వాత 3 అధికారులు, వీళ్ళు అసలు హెల్పే చేయట్లేదు, ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇచ్చింది లేదు, ఎవరన్నా వీళ్ళు వస్తే కూడా ఆపరేటర్స్తో వీళ్ళు మాట్లాడతలేదు, అసలు ఏం చేయదలుచుకున్నారు, పాత గవర్నమెంట్ వాసనలతోనే పనిచేస్తున్నారా, ఈ విధంగా దీన్ని అట్లాగా. అక్క జీవీ రెడ్డి గారు ఓపెన్ అయ్యారండి, ఓపెన్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవేళకి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలోనే ఉంది అనే వాళ్ళు. అదంతా ఒకటిలే కానీ లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ మీకు ఇది సరే, అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు, ఊళ్ళో కొట్టుకుంటారు, ఇటువంటివి వదిలేస్తే మీకు ఏమీ అంత ఇదేం లేదు కదా. ఇప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి, ఇమ్మీడియట్గా పట్టుకుంటున్నారు, ఇమ్మీడియట్గా దొరుకుతున్నారు, యాక్షన్ బాగానే ఉందిగా. లా అండ్ ఆర్డర్ ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ్వలేదు కదా. డిస్టర్బ్ కావటం కాదండి, నేను అంటున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్లో పనిచేస్తున్న వాళ్ళ సంఖ్య అధికంగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో, ఇది దురదృష్టకరం, దీన్ని అడ్రస్ చేయాలి అనే దాని మీద అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారు. జనసేన నాయకుడు అయితే ఓపెన్గానే ఆయన డిసెంట్ ఎప్పుడు కూడా ఆయన దాచుకోడు. మరో కేసు నన్ను ఆయన కడుపులో ఏం దాచుకోడు, ఎంబడి అనేస్తాడు, ఆయన కూడా చెప్పేస్తాడు, అసలు ఏం దాచుకోడు. ఆయన బాగుంటే బాగుందని అంటాడు, బాగోకపోతే మొహమాటలు కూడా కడిగేస్తాడు. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఒకటే అండి, మీరు చెప్పింది కొంతవరకు ఏంటంటే, ఈ ఫైబర్ నెట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరు గవర్నమెంట్కి ఇదిగా ప్రోగా ఉన్నారు, గవర్నమెంట్కి ఇదిగా ఉన్నారు, లేకపోతే ఎవరు దాన్ని సబటైజ్ చేయటానికి ట్రై చేస్తున్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. తెలుసుకోవాలి కూడా, అది కూడా ఎక్కువ టైం లేకుండా 15-20 రోజుల్లో ఇంటర్నల్గా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు ఎవరైతే బట్టి ప్రధానమైన బాధ్యతలు ఎవరిని పెట్టాలి, అప్రధానమైన బాధ్యతలు ఎవరిని పెట్టాలి పెట్టి రీషఫుల్ చేస్తే మీరు చెప్పినట్టు కరెక్ట్గా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు లాయలిస్టులే ఇప్పటికీ బ్యూరోక్రాట్స్లో ఉన్నారు, చాలామంది ఉన్నారు బ్యూరోక్రాట్స్లో. వాళ్ళే ఏది పండియట్లేదు, సాగనీయట్లేదు అనే మాట. అదేంటే ఆయన తిన్నాడు, తినిపించాడు, తిన్నదాన్ని మర్చిపోవట్లేదు వాళ్ళు. ఈయనేమో తినడం తినిపించడు, ఆ తేడా ఉంది కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా కొంత వాళ్ళకి ఫేవర్ చేస్తూ ఉండొచ్చు. సో అదంటారు. అండ్ ఇంకొకటి సార్, మిర్చియాడ్ అంశాన్ని ఎట్లా చూస్తారు మీరు? మిర్చియాడ్కి ఆయన రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళారు. ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ ఉండగా వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు అనుకుంటా ఉమ్మడి జిల్లాలో కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆయన ఎట్టబోతాడు, ఆయన చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్కి మేము భద్రత ఇవ్వాలా అని చెప్పి నేను రాత్రి సీఎం గారు ఢిల్లీలో మాట్లాడారు. అంటే రైతులను పరామర్శించడం ఇల్లీగల్ యాక్టివిటీయా? రైతుల పరామర్శ ఇల్లీగల్ యాక్టివిటీ కాదు. మీరు సాక్షిలో కూడా
దాన్ని ఏం చెప్పారంటే మ్యూజికల్ నైట్ అని అన్నారు. ఉమ్, ఇది తలసేమియా బాధితుల కోసం సంగీత కార్యక్రమం పెట్టి కలెక్ట్ చేస్తే ఫండ్ కలెక్షను, దాన్ని మ్యూజికల్ నైట్ ఎంజాయ్ చేస్తున్నారు అనే విధంగా మాట్లాడటం జరిగింది. నిజంగా అది దురదృష్టకరం. దేనికి ముడేస్తున్నారు కూడా తెలియట్లేదు వాళ్ళకి. వాళ్ళ ఒక బాధితుల కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమం పెట్టారు. అది అప్పటికప్పుడు పెట్టుకుంది కాదు, అంతకు ముందు నుంచి ఉంది. దానికి ఈసీ పర్మిషన్ ఉంది. ఉమ్, బికాజ్ అది ఒక ఎన్జిఓ చేస్తుంది కాబట్టి, ఎన్టీఆర్ ట్రస్ట్ అనే ఎన్జిఓ చేస్తుంది కాబట్టి దానికి పర్మిషన్ ఇచ్చారు. ఎక్కడా దాంట్లో రాజకీయాలు మాట్లాడలేదే, ఉమ్. దాంట్లో ఎవరు రాజకీయాలు మాట్లాడలేదే. కానీ ఈయన బాగా ఆలోచించండి, మాట్లాడలేదా? మాట్లాడాల, రాజకీయాలు ఎక్కడ మాట్లాడాల చూడండి, ఉమ్, ఎక్కడా మాట్లాడాల. కాకపోతే ఇక్కడికి వచ్చేదాటికి, మీరు మిర్చి యార్డ్కి వచ్చేదాటికి పలకరించడానికి వెళ్తామంటే మీరు పర్మిషన్ తీసుకోవాలిగా, ముందు ఈసీని అడగాలి కదా. ఉమ్, నేను ఇట్లా వెళ్ళదలుచుకున్నా, పర్మిషన్ ఇవ్వండి అని. ఉమ్, మీరు పర్మిషన్ ఇవ్వకపోయినప్పుడు, ఇవ్వకుండా వెళ్ళినప్పుడు గవర్నమెంట్ మీకు ప్రొటెక్షన్, అంటే ప్రొటెక్షన్ కాదు అది, యాక్చువల్గా ఆయనకు ఉండే సెక్యూరిటీ ఆయనకు ఉంది. మీరనేది ఏంటంటే అక్కడ లోకల్ ఏది బందోబస్తు, ఉమ్. ఒక విధంగా చెప్పాలంటే బందోబస్తు ఇవ్వాలి. బందోబస్తు ఎట్లా ఇస్తారు ఇల్లీగల్ కార్యక్రమానికి? ఓకే. అది ఎప్పుడైతే ఈసీ పర్మిషన్ లేదో మీరు ఆ మిర్చి యార్డ్కి వెళ్ళడం అనేది ఇల్లీగల్. ఉమ్, ఇల్లీగల్ కార్యక్రమానికి గవర్నమెంట్ ఏ విధంగా మీకు పర్మిషన్ ఇస్తుంది, ఉమ్. ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తుంది? దాన్ని ఏ విధంగా అడుగుతున్నారు వీళ్ళు? సో ఇది ఇల్లీగల్ కార్యక్రమం అంటారు చంద్రబాబు గారు అన్నట్టు, మీరు కూడా ఇల్లీగల్ చంద్రబాబు గారు అన్నట్టు కాదు, ఆయనకి దీనికి సంబంధం లేదు. ఇక్కడ ఇక్కడ అన్నారండి, అది ఒక ఇల్లీగల్ అవునండి, ఆయన వ్యవహారానికి కాదు నేను అనేది భద్రత లాగా కల్పిస్తా ఉన్నారు ఆయన. అదే ఆయన అనొచ్చు. నేననేది ఏంటంటే ఈసీ పర్మిషన్ లేకుండా, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు, ఈసీ పర్మిషన్ లేనప్పుడు అక్కడికి ఏ విధంగా వెళ్ళారు? వెళ్ళటం తప్పు కదా. ఉమ్, అసలు నన్ను అడిగితే వెళ్ళే ముందే అరెస్ట్ చేయాలి, ఓకే. వెళ్ళకుండానే అరెస్ట్ చేయాలి. అసలు ఉమ్, అక్కడికి వచ్చినప్పుడు వెంటనే అరెస్ట్ చేసి పక్క తీసుకెళ్ళాలి. రైట్. సో స్వామి భక్తి పరాయణలు ఎక్కువ మంది ఉండటం వల్ల పోలీసులు అరెస్ట్ చేయలేదంటారు. అవ్వచ్చు. అయితే శివరాం ప్రసాద్ గారు, బీజేపీ విశేష ప్రాధాన్యం ఏమన్నా పవన్ కళ్యాణ్కి ఇస్తుంది? ఎందుకంటే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన వాళ్ళలో దాదాపు 20 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. డీసీఎం ఈయన ఒక్కరే. ఆయన దగ్గర ఆగి చెలోకుతులు విసిరి కాసేపు, అంటే మరి జగన్మోహన్ రెడ్డి లాగా బుగ్గలు ఎవరు లేదు కానీ సరదాగా ఆయన ఉల్లాసంగా మాట్లాడారు. ఈయన కూడా అంతే ఉత్సాహంగా మాట్లాడారు. డీసీఎం ఏంటి ఏమన్నా దీక్షలో ఉన్నారు హిమాలయాలకి అని. ఇప్పుడు కాదులే అండి, ఇంకా టైం ఉందని. చాలా పనులు చేయాలి, చాలా పనులు. ఆ చాలా పనులేవో బీజేపీ ఆయనకి అప్పచెప్పబోతుందా ఎన్డీఏలో? డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అంటే ఒకటండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది ఇది ఓపెన్ సీక్రెటే కదా. హీ వాజ్ గైడెడ్ బై బీజేపీ. ఆయనకి ఇప్పుడు మీరు ఇందాక కేసీఆర్ నాని గారి గురించి చెప్పారు కదా, సేమ్ అదే మెంటాలిటీ ఈయన కూడా. డైరెక్ట్ చెప్పేయటం, డైరెక్ట్ మాట్లాడేయటం, ఆ వ్యూహం కన్నా కూడా ఓపెన్నెస్ ఎక్కువ ఉంటుంది. కానీ ఆ వ్యూహం బీజేపీ ఇస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే బీజేపీని కూటమిలోకి తీసుకొచ్చింది కూడా పవన్ కళ్యాణ్. నేను మాట్లాడిన తర్వాతే కదా వాళ్ళు వచ్చింది. కాబట్టి అప్పటిదాకా పెద్దగా నమ్మలే వాళ్ళు తెలుగుదేశం. అవును, అసోసియేషన్ ఉంది వాళ్ళిద్దరికీ ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు సౌత్లో గట్టిగా ఎంటర్ అవ్వాలి బీజేపీ. నార్త్లో సరే సక్సెస్ అయింది, మహారాష్ట్రలో సక్సెస్ అయ్యారు, సౌత్ ఇండియాలో నార్త్ వెస్ట్ సక్సెస్ అయ్యారు. సౌత్లో ఎంటర్ అవ్వాలి. ఆ ఎంటర్ అవ్వటానికి వాళ్ళకి అవకాశం నేను అనుకుంటున్నా, వాళ్ళ గేట్వే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ ఆ విధంగా ఆయన్ని ముందు పెట్టి ఆ సనాతన ధర్మం వింధ్య పర్వతాలు దాటి బీజేపీ దిగువకు వస్తుంది అంటే మీరు అన్నట్టు గేట్వే పవన్ కళ్యాణ్. ఆ విధంగా, ఎందుకంటే వాళ్ళ ఫేస్ని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయడానికి. అవును, సౌత్ దక్షిణాది రాష్ట్రాలు, ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాలు, అంటే కొంచెం తెలంగాణ పర్లేదు, నార్త్ ఇండియన్ ఫేస్ని సౌత్ ఇండియాలో యాక్సెప్ట్ చేయరు. అది మొదటి నుంచి ఉంది. కాబట్టి ఇప్పుడు దాన్ని ఏ విధంగా కొద్దిగా దాన్ని ఫేవరబుల్గా తీసుకురావాలిగా అంటే నేను అనుకుంటాం పవన్ కళ్యాణ్ గారి ద్వారా. ఆయన ఇప్పుడు కొన్ని తీసుకున్న కార్యక్రమాలు, సరే పర్సనల్గా వెళ్తున్నాను గుళ్ళకి గోపురాలకు అన్నా సరే,
అదొక కార్యక్రమం కింద. కుంభమేళకి వెళ్ళి ఆయన పవిత్ర స్నానం చేసిన తర్వాత అక్కడ మమతా బెనర్జీని కడిగేశారు. అవును. సో అంటే ఒక స్పెసిఫిక్ ఎజెండా అయితే కనిపిస్తోంది. బీజేపీ తన అనుకుంటున్న మాటలు పవన్ కళ్యాణ్ చేత అనిపిస్తోంది. అవ్వచ్చు డెఫినెట్గా. ఇప్పుడు నేను అనేది ఆయన హిందూ ధర్మానికి ఒక విధంగా సెక్యులర్గా కనపడతానే, సెక్యులరే ఆయన, సెక్యులరే కదా, దాంట్లో అనుమానం లేదు. ఆయన భార్య క్రిస్టియను, ఈయన సరే హిందూ అయినా సెక్యులరే. దాంట్లో అంటే మనస్తత్వం సెక్యులర్ మనస్తత్వమే. కానీ ఒక హిందుత్వానికి ప్రతీకగా కనపడటం కోసం ఆ డ్రెస్సింగ్ కానీ, లేకపోతే ఆయన వెళ్ళటం కానీ, ఆ ఆలయాల దగ్గరికి వెళ్ళటం కానీ, దాన్ని యాక్సెప్టబిలిటీ అండి. అది అందరూ చేస్తే రాదు, మళ్ళీ రాదు. ఈయనకి యాక్సెప్టబిలిటీ అంటే యాక్సెప్టబిలిటీ అంటే ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీనే హనుమంతుడి భక్తులు అనేది అందరికీ తెలిసిందే కదా. వాళ్ళు హిందూ మతం, హనుమంతుడి భక్తులు, ఇవన్నీ తెలిసిందే కదా. దాని మీద ఈ పవన్ కళ్యాణ్ గారు ఇది కొద్దిగా ఈయన కూడా నిజాయితీగా ఉండటం, ఈ అవినీతి లేకపోవటం, దీని మీద ఆయనకి యాక్సెప్టెన్స్ పెంచడానికి, ఆయన ద్వారా యాక్సెప్టెన్స్ తెచ్చుకోవటానికి, ఆయన ద్వారా బలపడటానికి బీజేపీ కూడా ట్రై చేయదు. బహుశా అంటే జమిలీ అనేది హైపోథెటికల్ ఇష్యూ అనుకోండి. ఒకవేళ జమిలీ వస్తే 2027 డిసెంబర్లో కానీ 2028, లేదంటే అలాగూ 2029 రావాలి సార్వత్రిక ఎన్నికలు. ఆ సమయానికి ఎన్డీఏ ఫేస్ ఆఫ్ ఎన్డీఏగా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అవుతారా? ఫేస్ ఆఫ్ ఎన్డీఏగా ఎట్లా అవుతారు? ఫేస్ ఆఫ్ ఎన్డీఏ ఇక్కడ ఫేస్ ఆఫ్ ఎన్డీఏగా సౌత్ ఇండియాలో, నేను చెప్పి సౌత్ ఇండియాలో ఫేస్ ఆఫ్ ఎన్డీఏగా నేను అనుకుంటా అంత అవకాశం ఉండదేమో. అంటే ఒక యాక్టర్గా కూడా ఆయన అందరికీ తెలుసు. ఇది తమిళియన్స్కి తెలుసు, అలాగే మలయాళీస్కి తెలుసు, అట్లాగే కన్నడ వాళ్ళకి తెలుసు. ఏంటంటే ఒక యాక్టర్గా ఈయన ఆ యాక్సెప్టెన్స్ ఉంది. ఒకవేళ దాని మీద వెళ్తారా అంటే అంత తేలిక కాదు. ఎందుకంటే దానికి బోల్డంత ఎక్స్పీరియన్స్ కావాలి. అయితే ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల వరకు వస్తే చంద్రబాబు నాయుడు గారే ఫేస్ ఉంటుంది ఎన్డీఏకి, ఎందుకంటే ఆయనే ముఖ్యం కాబట్టి. సరే చూడాలి ఏది ఏ విధంగా దాన్ని. డిఎంకే కొంత కలవరపడుతున్నట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా టూర్స్ తోటి కానీ, సౌత్ ఇండియాలో ఆయన పెనట్రేట్ చేయటం, మొహమాటలు లేకుండా పెద్ద స్టాలిన్ని, నాన్న స్టాలిన్, కొడుకు స్టాలిన్ ఇద్దరిని కడిగేయటం. అవును. సనాతన ధర్మం మీద అతను అవాకులు చవాకులు పేలినప్పుడు ఉదయనిధి స్టాలిన్ వెంబడే ఈయన రెస్పాండ్ అయ్యారు. అవునండి. ఇప్పుడు ఈయనకి కౌంటర్గా కమల్ హాసన్ ఏమన్నా తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఆయనకి ఎలాగో రాజ్యసభ ఆఫర్ ఇస్తున్నారు వాళ్ళు. కమల్ హాసన్ ఒకవేళ వచ్చినా కానీ కమల్ హాసన్ వే ఆఫ్ ఆయన భావజాలం, ఈయన భావజాలం వేరు. కమల్ హాసన్ ఏంటంటే కమ్యూనిస్ట్ భావాలతోనే మాట్లాడతాడు. ఎథిస్ట్ కూడా ఆయన, ఎథిస్ట్. కాబట్టి డిఎంకే కూడా అంతే, తేడా ఏం లేదు. సేమ్ అదే భావజాలం ఉన్న వాళ్ళతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఓట్లు యాడ్ అయ్యేది ఏమి ఉండదు. రైట్, సేమ్ అదే ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పుడు జయలలిత తీసుకుంటే, జయలలిత హిందూ ధర్మానికే నిలబడింది. డిఎంకే ఒక విధంగా అట్లా ఉంటే ఇక్కడ నిలబడి, ఇది ద్రవిడ పార్టీ ఉండి బేసిక్గా హిందూ వ్యతిరేక భావజాలాన్ని ఎక్కువ నింపుకుంటాయి. అయినా కూడా ఆవిడ గెలిచింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఒకవేళ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ అయ్యి ఆయన ప్లస్ అన్నా డిఎంకే ప్లస్ బీజేపీ కలిస్తే షేక్ అవ్వచ్చు. క్వైట్ పాసిబుల్. బహుశా డిఎంకే స్టాలిన్, పెద్ద స్టాలిన్ గారికి మొత్తం కలిసి ఈ 3 కలిసి అలయన్స్ ఉంటే అక్కడ మీరు అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ ఫేస్ ఉంటే అక్కడ డైరెక్ట్ ఫైట్ అయితే ఏది ఈ సోషలిస్ట్ భావాలకిన్ను, లేకపోతే మీరు అన్నట్టు ద్రవిడ భావజాలం, అలాగే ఇక్కడ మన హిందూ భావజాలం, ఆ రెండింటికి కనుక వస్తే ఒకవేళ జయలలిత గారు సక్సెస్ అయినట్టు అవ్వచ్చాము. దట్టు వాళ్ళకు ఫైర్ బ్రాండ్ ఉన్నాడు అన్నామలై. అక్కడ అన్నామలై ఉన్నాడు, గట్టిగానే పనిచేస్తున్నాడు అతను అక్కడ. ఇది ఒకవేళ ఆ ప్రాసెస్ ఏమన్నా జరుగుతుందేమో. ఎందుకంటే ఇక్కడ ఒకటండి, బీజేపీ ఎప్పుడు కూడా ఎంటర్ అయ్యేటప్పుడు ముందు వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తారు.
గ్రౌండ్ వర్క్ ఏంటంటే ఆర్ఎస్ఎస్, ఆ తర్వాత మిగిలిన ఇప్పుడు కర్షక వింగ్ ఒకటి ఉంటుంది, యూత్ వింగ్ ఉంటుంది, ఆల్రెడీ సార్ మీకు తెలిసిన ఒక విషయం 40-50 వింగ్స్ ఉన్నట్టున్నాయి వాళ్ళకి. ఢిల్లీ ఎలక్షన్స్ అయిపోయిన మరుక్షణం 1,00,000 మంది వాలంటీర్లని తెలుగు రాష్ట్రాలకు పంపించడానికి ఆర్ఎస్ఎస్ డిసైడ్ అయింది. అవును. హెడ్ క్వార్టర్స్ నే- వాళ్ళు వస్తే అసలు వాళ్ళు already నేరుగా కొంతమంది- వాళ్ళు ముఖానికి రంగులు వేసుకుని వాళ్ళు రారు, రారు, చాప కింద నీరులాగా వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తారు. ఆల్రెడీ ఉన్నారని. ఆల్రెడీ ఉన్నారు, ఉన్న వాళ్ళకి అదనపు వలగాలి. ఇంకా ఇంకా మీరు స్ట్రెంగ్తెన్ చేయటం వాళ్ళని. చేయండి. ఆ. అలాగే ఇప్పుడు దానికి స్టార్టింగే మొన్న ఇక్కడ బెజవాడలో శంకారావం, హిందూ శంకారావం హిందూ అంటారు. శంకారావం ఉమ్. దాని స్టార్టింగే ఖచ్చితంగా వాళ్ళ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకురావడం కోసమే ఇప్పుడు ఇక్కడ శివాజీ విగ్రహాలు అవన్నీ తెలంగాణలో పెట్టారు, పెడుతున్నారు. అక్కడ ఒక విధంగా. అట్లా ఏంటంటే వాళ్ళ దీన్ని తప్పేం లేదు, అది పార్టీ ఆ పార్టీ స్ట్రెంగ్తెన్ చేసుకుంటారు, తప్పేం కాదు. ఉమ్. ఆ విధంగా ముందు ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుని తర్వాత ఎంటర్ అవుతారు. ఉమ్. ఆ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసే కార్యక్రమంలో దానికి మెయిన్ ఇది మన పవన్ కళ్యాణ్ గారు, అంటే మ్యాన్ ఇన్ డిస్గైజ్. రైట్. అదే ఆయన ఒకదానికి చేస్తున్నట్టు కనపడితే ఇంకొక దానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది అనుకుంటా. ఇంకొకటి సార్, తడబాట్లు అంటే ఏంటో తెలియని చంద్రబాబు గారు మినిస్టర్స్కి ర్యాంకింగ్స్ ఇచ్చే విషయంలో తడబడ్డారు అనే మాట బయటకు వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 10వ ర్యాంకు, అది కొత్త వివాదం సృష్టించాలా? అది అనవసరంగా. ఇప్పుడు ఆయన తర్వాత ఏదో సర్ది చెప్పుకునే విపరీతమైన ప్రయత్నం చేసి ట్విట్టర్లో ఈ మాత్రం దాదాపు 400-500 వర్డ్స్ తోటి ఒక పెద్ద వివరణ. ఇది సీఎం స్థాయిలో ఆయన వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు. అదే ర్యాంకింగ్ ఇచ్చే విషయమే, ఇది కేవలం అధికారుల పనితీరుకు సంబంధించిన వ్యవహారం అని ముందరే చెప్పుకుంటే వచ్చేది కాదు, తర్వాత ఈయన అలిగేవాళ్ళు కాదు. సరే, ఆ తర్వాత ఆయన కొంచెం అనారోగ్యం కారణంగా ఉన్నాళ్ళు దూరంగా ఉండి మళ్ళీ తమిళనాడు వెళ్ళిపోయారు. మళ్ళీ మొన్న తలసేమే బాధితుల కోసం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడటమే. బట్ ఈ గ్యాప్ ఏదైనా కనిపిస్తుంది మీకు? ఏం లేదండి, అసలు ఎన్డీఏ పక్షాల మధ్యలో గ్యాప్ ఏం లేదు. అది ఒట్టి మాట, క్రియేటెడ్ న్యూస్ తప్ప. లేని గ్యాప్ని సృష్టించుకోవడం దేనికి? ఇప్పుడు ర్యాంకింగ్స్ అనే అంటే విషయంలో ఒకటి తొందరపాటు కదా అది? అంటే ఒకటి ఈ అసలు ర్యాంకింగ్ ఇవ్వటమే అనవసరం. ఒకటి నేను దాన్ని అడుగుతాను, ఏమనొచ్చు అంటే మీ దగ్గర ఇన్ని ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి, ఇన్ని ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి అని చెప్తే సరిపోయేది. ఆఫీసర్స్కి కమ్యూనికేట్ చేస్తారు, పేషీలకు కమ్యూనికేట్ చేసి ఇన్ని ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి, దీన్ని తొందరగా చేయండి, ఇది చేయండి అని చెప్తే నేను ప్రశ్న అడుగుతాను సార్. ఇప్పుడు మొహమ్మద్ ఫరూక్కి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చామన్నారు, మరి ఫస్ట్ ర్యాంక్ ఉన్నందుకు ఆయన సీఎం చేస్తారా? ఎవరిని? మొహమ్మద్ ఫరూక్ని చేస్తారా? పనితీరు అంటే మీరు నేనేది అదే, ఇలాంటివన్నీ ఈ అక్కర్లేని చొప్పదంటు ప్రశ్నలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు కొన్ని అనవసరమైనవి, అంటే లేని వివాదాలకి రూమ్ ఇవ్వటం కదా. ఒకటండి, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇందాక మీరు ఒకటి అన్నారు కదా నాని గారి విషయంలో, ఇప్పుడు చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎదుటి వాళ్ళకి ఆయుధం ఆయన నోటితోనే అందిస్తాడు. ఆయన నోటితోనే, మీరెవ్వరు ఇవ్వడానికి వెళ్ళేది నేనే ఇస్తానని, ఆయన నోటితోనే ఎదుటి వాళ్ళకి ఆయుధం అందిస్తాడు. తన మీద దాడి చేసే ఆయుధం ఆయన అందిస్తాడు. మీరు గతంలో చూసుకోండి, రాజశేఖర రెడ్డి 2004 ముందు కూడా వ్యవసాయం దండగా అన్నాడు. వ్యవసాయం దండగా అలా ఆయన అవుట్ ఆఫ్ కాంటాక్ట్ తీసి చెప్తున్నా. ఆయన అంతకుముందు అన్న ఏమన్నారు, ఆ తర్వాత ఏమన్నారు కలిపి చూడాలి. అసలు ఆయన అందేంటి, వ్యవసాయం దండగమారిగా మారింది కాబట్టి మీరు కోళ్ళు పాడి ఇవన్నీ కూడా పెట్టుకుంటే ఏ రోజుకి ఆ రోజు మీకు డబ్బులు వస్తాయి, వ్యవసాయం అప్పుడు లాభసాటిగా మారుతుందని చెప్పాడు. ఈయన రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడంటే, రామునితో కపివడినిట్లని రామునితో పెవడినిట్లని అన్నట్టు రాముడితో ఒక పీకి అని చెప్పారు. ఆ ముందు వెనక కట్ చేసి వ్యవసాయం దండగా అన్నాడు చంద్రబాబు అని ప్రచారం చేశాడు. సక్సెస్ అయ్యింది. అయిపోయిందా? మళ్ళా 2019 వచ్చేదానికి ఏంటి, బ్రహ్మాండంగా కట్టారు. మీరు అసెంబ్లీ కట్టారు, కౌన్సిల్ కట్టారు, హైకోర్టు కట్టారు, సెక్రటేరియట్ కట్టారు. యాక్చువల్గా అది మామూలుగా అయితే సరిపోతుంది. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ రన్నింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికి సరిపోతుంది. కాదు, మనం ఊరుకోలేదు, తాత్కాలికం అన్నాం. మొత్తం కట్టి ఇవి తాత్కాలిక భవనాలు కొత్తగా కడతామన్నారు. మొత్తం వాళ్ళు ఏమని ఫోకస్ చేశారు, ఇంత డబ్బులు తగలేసి ఒక్కొక్క చదరపడికి 10,000 కాదని 6,000 అంత అయింది. మీరు 10,000 వసూలు చేసి రేకుల షెట్లు కట్టినట్టు జనాల్లో ప్రచారం చేశారు. అసలు అక్కడ భవనాలే లేవన్నారు.
అసలు భవనాలు ఏమన్నా నమ్మారు జనం, ఎవడో తెలుస్తుంది పాపం. ఉమ్. అంటే ఆయుధం ఎవరు అందించినట్టు? ఈయన- ఇప్పుడు అది అటువంటిదే. ఉమ్. ఈ విమర్శ ఎవరు చేయట్లేదు, అన్నీ బాగా చేస్తున్నాడు అనుకుంటున్నారు కదా. బాగా చేస్తున్నాడు అనుకుంటే అట్లా ఏదో ఒకటి ఉండాలంటే ఇది తన మీద తనే వేసుకున్నట్టు ఉంది అంతే. ఉమ్. అనవసరమైన విషయాలు కొన్ని మాట్లాడకూడదండి. అది కొంత ఆయనకి ఏంటంటే తెలుగు భాష మాట్లాడే దాంట్లో కొంత వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ బట్ నాట్ సో గుడ్ ఎట్ కమ్యూనికేటింగ్ ద థింగ్స్ Yeah. అని అంటారు ఆయన గురించి. చక్కటి బ్యూటిఫుల్ అడ్మినిస్ట్రేషన్, అదే దాంట్లో అనుమానం లేదు. అంటే ఎగ్జిక్యూషన్ ప్లానింగ్ కూడా అన్నీ ఉన్నాయి, అన్నీ. కానీ కమ్యూనికేషన్లో లోపం ఉంది. ఉమ్. కమ్యూనికేషన్లో లోపం ఉంది కదా అని ఎక్కువ మాట్లాడారు, ఉమ్. ఎక్కడొస్తాడో దొరికిపోతాం. అది అదే అంటే ఆయన చెప్పిన దాన్ని ఇంకో రకంగా వక్రీకరించి చూపించే కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ర్యాంకింగ్స్ విషయంలో కూడా డెఫినెట్గా ఆయన మనస్తాపానికి గురయ్యారనే విషయాన్ని చాలామంది జనసేన నాయకులే చెప్పారు. అది అవసరం లేని వ్యవహారం. అవసరం. ఇప్పుడు ఆయన దగ్గర 4-5 శాఖలు ఉన్నాయండి. న్యాచురల్గా ఫైల్స్ క్లియర్ అవుతుంది. గవర్నమెంట్లో రెడ్ టైప్ ఫైల్స్ క్లియర్ న్యాచురల్ కాదండి. ఇప్పుడు మీకు రెవెన్యూ ఉంది, రెవెన్యూ సక్సెస్ మీకు వెంటనే మీకు ఫైల్స్ క్లియర్ అవ్వవు. ఎందుకంటే దాంట్లో బోల్డ్ లిటికేషన్ క్రాస్ చెక్స్ ఉంటాయి. ఉంటాయి. మీరు 100 ఫైల్స్ పెండింగ్ ఉంటే నువ్వు పనికిరానటువంటి కుదరదు కదా. అదే మీరు మామూలు ఏమైనా ఉన్నాయనుకోండి, కొద్దిగా ఇప్పుడు ఐటీ ఇటువంటి ఉన్నాయి, తొందర క్లియర్ అయిపోతాయి. పరిశ్రమల శాఖ ఉంది, తొందర క్లియర్ అయిపోతాయి. అట్లా అటువంటి నీడ్ బేస్డ్ కాబట్టి తొందరగా అవుతాయి. అట్లా డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని శాఖలు ఏంటంటే కొన్ని అవ్వవు, తొందరగా అవ్వవు. రైట్. ఇంకా ఈ విషయం సార్, వల్లభనేని వంశీ కూడా మామూలుగా ఊరుకొని ఉంటే ఏదో ఆ బెయిల్ పిటిషన్ 20వ తారీఖు ఎప్పుడో విచారణకు వచ్చేది. దాని మీద ఏదో ఆయన చెప్పుకునేవాళ్ళు, అవకాశం ఉంటే బెయిల్ దొరికేది. సత్యవర్ధన్ని నిజంగానే వల్లభనేని వంశీ కిడ్నాప్ చేయించాడా? ఇక్కడ సెల్ఫ్ గోల్ అనుకుంటారు చూసారా. సెల్ఫ్ గోలు బాగా నిష్ణాతుడైన మనిషి ఎట్లా చేసుకుంటారో అట్లా చేసుకున్నాడు వంశీ. కాముకు కూర్చునుంటే కోర్టులో కేసు జరిగేది, బెయిల్ వచ్చేదో, లేకపోతే 4 రోజులు ఒకవేళ జైల్లో ఉంటే 5వ రోజు బెయిల్ వచ్చేది. అటువంటి దాన్ని ఒక ఆఫీస్లో తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగింది నిజం, వాస్తవం. కళ్ళ ముందు విజువల్స్ ఉన్నాయి. దాని మీద దాడి జరిగి మొత్తం పగలగొట్టింది నిజం. అక్కడ ఉన్న కార్లను తగలబెట్టింది నిజం. అక్కడ ఉన్న అతను నార్మల్గా ఏంటంటే ఆఫీస్లో ఎవరు ఉంటే వాళ్ళు ఇస్తారో అతని చేత ఇప్పించారు. అతను వెళ్ళి ఏమీ జరగలేదు, ఇతనికి ఏం సంబంధం లేదని చెప్పి కోర్టుకి వెళ్ళి వాంగ్మూలం ఇస్తాడంటే ఎవడ నమ్ముతాడా? ప్రొసీజర్ కూడా అది కాదు. ముందర ఈ నీడ్స్ టు అప్రోచ్ ద పోలీస్ స్టేషన్ కన్సర్న్. ఎక్కడైతే అంతకుముందు కంప్లైంట్ ఇచ్చాడో అక్కడికే వెళ్ళాలి, ఎస్హెచ్ఓకి చెప్పాలి. అతను మామూలుగా ఒక ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటరు అంటే అతనికి ఏం నాలెడ్జ్ పెద్దగా ఉండదు. అటువంటి అక్కడికి వెళ్ళి ఇచ్చాడు అంటే మీరు ఆటోమేటిక్గా అది ఎప్పుడైతే ఇచ్చాడో పోలీసులకి అది ప్రెస్టేజ్ అయిపోతుంది కదా. పోలీస్కి అది యాక్చువల్గా టీడీపీకి గవర్నమెంట్, టీడీపీకి కాదు ప్రెస్టేజ్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్గా ఒక ప్రెస్టేజ్ అయిపోయింది. వెంటనే మొత్తం బయటికి తీశారు. బయటికి తీస్తే విజువల్స్తో సహా వచ్చేసినాయి. ఇప్పుడు ఈ కేసులో ఉన్నవాడు, ఆ కేసులో నిందితుడు, నువ్వు ఎప్పుడైతే వంశీ ఇంటి దగ్గర ఉన్నాడో, వంశీతో పాటు ఉన్నాడో, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టేగా. అంతే, లేకపోతే మీకేం సంబంధం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొత్త మాటలు ఏదో మామూలు ఏదో వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు చెబుతున్నారు. అసలు ఇక్కడ దీనికి సమాధానం చెప్పాలి కదా. ఒక కేసు పెట్టిన అతను ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు ఉన్నాడు, అతను ఎందుకు రానిచ్చాడు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే కదా. కేసులో ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది తప్పు కదా. సీసీటీవీ ఫుటేజ్లో ఇతన్ని వ్యాన్లో తీసుకెళ్ళిన 5గురు కూడా వంశీ అనుచరులని ఎస్టాబ్లిష్ అయింది. అది తీసుకెళ్ళింది కనపడింది, కోర్టుకు తీసుకొచ్చింది కనపడింది, వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుంది కనపడింది, వైజాగ్ తీసుకెళ్ళింది కనపడింది, వైజాగ్లో మీరు ఒక గెస్ట్ హౌస్లో పెట్టింది కనపడింది. మొత్తం అంతా మీ కంట్రోల్లో జరుగుతున్నప్పుడు మాకేం సంబంధం లేదండి, ఎట్ట కుదురుతుంది? అంటే గోటితో పోయేదని గొడవలు దాకా తెచ్చుకున్నట్టు యాక్చువల్గా అది 71 అంటే 71 నుంచి 1 దాకా వచ్చే పరిస్థితి. 71 ముద్దాయి ఇవాళ మొదటి ముద్దాయి అయిపోయాడు. అది
తనంతటా తను దాంట్లో ఇరుకు అంటే ఏదో అంటారు చూసారా, రన్నింగ్ రేస్ విజేత వంశీ ఆ, 71 స్థానంలో ఉన్నాడు, ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్కి వచ్చాడు, అందరినీ తోసేసి 70 మందిని దాటేసి ఫస్ట్ ప్లేస్కి వచ్చినట్టు అయింది. అది సెల్ఫ్ గోల్ అండి, అది చేయకూడదు అసలు. ఆ విధంగా చేయడం చాలా తప్పు. అసలు అంత పోలీసులు అండర్ ఎస్టిమేట్ చేయడం కూడా తప్పు. అంటే చేయటానికి గల కారణం ఏంటంటే గవర్నమెంట్ మారిన పోలీసులు మనోళ్లే కదా అనే ఒక అభిప్రాయంలో ఉండటం కూడా అంటున్నారు. కానీ అక్కడికి వచ్చేటప్పటికి మీకు పోలీసుకి వాళ్ళకి వాళ్ళ గౌరవానికి ఇది వచ్చేస్తుంది కదా, వాళ్ళ ఇంటిగ్రిటీ మీద సందేహం వస్తుంది కదా, అది వాళ్ళు భరించలేరు. అది డిపార్ట్మెంట్ యూనిఫార్మ్డ్ ఫోర్సెస్ జనరల్గా అంగీకరించవు. డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకి ప్రెస్టేజ్ వచ్చేస్తుంది, ఏంటిది ఈ విధంగా చేశాడని. మొత్తం మూలాలు బయట ఇలా అయితే మొత్తం మీకు విజువల్స్ జరిగిపోయినాయి కదా ఇప్పుడు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శివరాంప్రసాద్ గారు. చాలా అంశాలు మాట్లాడారు. అంటే కేసినేని నాని ప్రత్యేకించి బెజవాడ పాలిటిక్స్. నెక్స్ట్ టైం కలిసినప్పుడు పీవీపీ ఏం చేస్తున్నాడో కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అక్కడి నుంచి మాయమైపోయిన వాళ్ళ జాబితాలో 1 నుంచి 100 వరకు పీవీపీ పేరుందని అంటున్నారు. ఆయన ఏం చేస్తున్నాడో ఏంటో కూడా తెలియదు. నెక్స్ట్ టైం వీ విల్ సర్టన్లీ టాక్ అబౌట్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.